అండి. ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ వచ్చి లడ్డూలు ఏంటని చూస్తున్నారా? అటుకులతో బెల్లమేసి లడ్డూలు చేశానండి. మన కృష్ణ పరమాత్మకి నైవేద్యంగా పెడితే చాలా చాలా ఇష్టపడతారండి. కృష్ణుడికి నైవేద్యం ఇది. అలాగే మనకి ఇంట్లోకి ఎప్పుడైనా స్వీట్ లేనప్పుడు కూడా ఇట్లా చేసుకుని తినచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిది కదండి. నేను తీసుకున్నానండి ఒక గిన్నెడు అటుకులండి. నేను తీసుకున్న ఆ గిన్నెడు అటుకులకి నాకు 8 లడ్డూలే అయినాయండి. మీరు ఇంకా క్వాంటిటీ కావాలంటే పెంచుకోవచ్చు. డ్రైగా వేపుతున్నాను అనమాట. అటుకులు సిమ్లో పెట్టుకుని డ్రైగా వేపుకోవాలి. వేసుకున్న 1 మినిట్కి అటుకులు కలర్ మారుతుందండి. కొంచెం కలర్ మారిన వెంటనే మనం అటుకులు వేపడం ఆపేయచ్చు. అటుకులు అయితే వేగిపోయినాయండి. నాకు స్టవ్ ఆఫ్ చేసేస్తాను. అటుకులు చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలండి. బెల్లము అటుకులు కలిపి మిక్సీ వేసుకోవచ్చు, కానీ ఎవరికైనా తెలియకపోతే మళ్ళీ 2 అవుతాయా అనుకుంటారని నేను ముందు ఒకసారి అటుకులు ఒక్కసారి మిక్సీ అనేసి తీసేస్తానండి. 1 టీ స్పూను యాలకి పొడి కూడా వేసాను. చూసారండి, కొంచెం బరకగా ఉంది కదా. ఇప్పుడు ఇందులో అటుకులు గిన్నె తీసుకున్నాం కదండి, 3/4 వంతు బెల్లం వేస్తున్నానండి అదే గిన్నెతోటి. ఇప్పుడు 2 కలిపి మిక్సీ పట్టేస్తాను. వేడి మీద కాకుండా చల్లారినప్పుడు వేస్తేనండి ఇలాగా పొడి పొడిలాడుతూ వస్తుందండి. అటుకులు బెల్లం కలిపినా కూడా వేడి మీద అటుకులు బెల్లము కలిపేస్తే ముద్ద కింద అయిపోద్ది. ఇట్లా పొడి పొడిలాడుతూ రావాలంటే చల్లారేకనే వేయాలి. నేనైతే నెయ్యి తీసుకున్నానండి డ్రై ఫ్రూట్స్ వేపడానికి. జీడిపప్పు వేసానండి. అలాగే బాదం పప్పు కూడా కట్ చేసి వేసానండి. కొంచెం నేను ఎక్కువే తీసుకున్నాను. తక్కువ అటుకులైనా కూడా నేను కొద్దిగా ఎక్కువే తీసుకున్నాను. మీకు ఇష్టం, మీ క్వాంటిటీని బట్టి తీసుకోండి. దోరగా వేయించి ఒక గిన్నెలోకి తీసేసానండి. ఇప్పుడు అదే నేతిలోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న అటుకులు బెల్లం కలిపిన పౌడర్ ఉంది కదండి, నేను ఇందులో వేసేస్తున్నానండి. ఎందుకంటే ఈ బెల్లము అటుకుల్లోకి మనం ఈ నెయ్యి అంతా అబ్జర్వ్ చేసుకుంటుందండి. జస్ట్ 1 సెకండ్ అట్లాగా సిమ్లో పెట్టి వేపేస్తే చక్కగా చూసారండి ఎలా అయిందో. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ ప్రసాదం. ఇంట్లో ఏ స్వీటు లేనప్పుడు కూడా ఇట్లా చేసుకుని తినచ్చు. ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేసేసాను. అంతేనండి, కొంచెం వేడిగానే ముద్ద చేసుకొని చక్కగా లడ్డూ కింద చేసుకుంటే బాగుంటుంది. చల్లారితే కొంచెం గట్టి పడినట్టు అయిపోతుందండి. నేనైతే కొంచెం వేడి మీదే చేస్తున్నాను లడ్డూ చుట్టడం. ఒక ప్లేట్లోకి తీసేసుకొని లడ్డూలు చుడుతున్నానండి. నాకు ఎన్నో అవ్వలేదండి, 8 అయినాయి. నేను తీసుకున్న క్వాంటిటీ తక్కువ కదండి. మీరు కావాలంటే కొంచెం క్వాంటిటీ పెంచుకొని దానికి సరిపడా బెల్లం అయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా అండి? నా వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి.